ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త విజయవాడలో బాంబు కలకలం. ఇవన్నీ మూసివేత. ఈ ప్రాంతమంతా హై అలర్ట్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో బాంబు కలకలం నెలకొంది. స్థానిక బీసెంట్ రోడ్లోని ఎల్ఐసి భవనంలో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయడంతో ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు అప్రమత్తమై బాంబు స్క్వాడ్ను సంఘటనా స్థలానికి రప్పించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దీంతో బెజవాడ వాసుల్లో టెన్షన్ మొదలైంది. బీసెంట్ రోడ్లోని దుకాణాలు, కార్యాలయాలు ఇవన్నీ కూడా తాత్కాలికంగా మూసివేయించారు. ట్రాఫిక్ని సైతం మళ్లించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అలానే పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తిని సైతం ట్రేస్ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇటీవల దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల రీత్యా ఈ వ్యవహారం అయితే కనుక హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే జమ్మూ కాశ్మీర్లోని పహల్బా ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టడం, పాక్తో యుద్ధ వాతావరణం నెలకొనడం వంటి పరిస్థితుల్లో కొందరు కావాలని ఎలా చేస్తున్నారా లేక మరేదైనా కోణంలోనా అని పోలీసులు అయితే దర్యాప్తులు చేపట్టారు. మరోవైపు విజయనగరంలో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో సిరాజ్ ఉర్ రెహమాన్, సయ్యద్ సమీర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ హైదరాబాద్లో పేలుళ్లకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సిరాజ్ సమీర్లను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుని విచారణ ముమ్మరం చేసింది. వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా పరిచయమై ఉగ్రవాద భావజాలంతో ప్రభావితమయ్యారు. సౌదీ అరేబియాలో ఉన్న హ్యాండ్లర్ మార్గదర్శకత్వంలో బాంబుల తయారీకి అవసరమైన పదార్థాలన్నింటినీ కూడా ఆన్లైన్లో కొనుగోలు చేసి రంపచోడవరం అడవిలో డమ్మీ బ్లాస్ట్ నిర్వహించారు. ప్రస్తుతం ఈ కేసును ఎన్ఐఏ డీల్ చేస్తుండగా సిరాజ్ ఇంట్లో నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం వంటి పేలుడు పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలాగ బాంబు సంబంధించి ఫోన్ కాల్ రావడం అయితే కలకలం రేపింది. అయితే పోలీసులు వెంటనే అప్రమత్తమై అన్ని చోట్ల విస్తృతంగా తనిఖీలు అయితే చేపడుతున్నారు.